గురుగారు, ఆలయంలో దేవతామూర్తులను తాకరాదు అని చెప్పడంలో సత్యం ఉంది, కానీ ఆలయ పూజారులను సైతం తాకరాదు అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? నిజమే. అనేకులను వేధించే ప్రశ్న ఇది. ఆలయంలో ఉండే ప్రధాన అర్చామూర్తి మంత్రయుక్తమై బీజాక్షరములతో కూడుకున్న యంత్రం దిగువన ఏర్పాటు చేసిన కారణంగా ఆ యంత్రం దిగువన భాస్వరం, పాదరసం, ఈ లోహముల మిశ్రమం కూడా ఉండి ఒక శక్తి ఏర్పడడంతో ఆ శక్తి కారణంగా వేడెక్కిన శిల్ప సౌందర్య రూపాలను కలిగి ఉన్న కారణం చేత అర్చామూర్తిని ఇతరులు తాకరాదు, ఈ నియమంలో అర్థం ఉంది. ఆ అర్చామూర్తిని సేవించేటటువంటి అర్చకుడిని కూడా తాకరాదు అనడంలో అర్థం ఏమిటి? ఇందులో కూడా అర్థం ఉంది. అర్చామూర్తి ఆ అర్చకుడికి భిన్నం కాదు. అర్చామూర్తి ఆ స్వామి వెలిసినటువంటి 5 రూపాలలో ఒకటి 5వది. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపము 5వది. స్వామికి సంబంధించిన 5వది అయిన ఈ అర్చామూర్తి విగ్రహ రూపం తన పని తాను ఏదీ చేసుకోలేదు. అభిషేక సేవ స్వీకరించగలుగుతుందా? నివేదన స్వీకరించగలుగుతుందా? తిలకధారణ చేసుకోగలుగుతుందా? అది విగ్రహ రూపం. ఈ ఉపచారాలన్నీ చేసేది అర్చకులే. అనేక మంత్రములతో, ప్రణవనాదములతో, విహితమైన వస్త్రాదికాదులను ధరించి నిర్ణీతమైన విధానంలో యజ్ఞోపవీతము, కుంగుళీయకము, అందులో కూడాను దర్భాంగుళీయకము ధరించి సంకల్పముతో గర్భాలయంలోనికి ప్రవేశించి అర్చామూర్తి తనకు తానుగా చేసుకోలేనటువంటి సమస్త ఉపచారాలను అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. కనుకనే సనాతన ధర్మం, మన ధర్మం ఒక సూత్రాన్ని మనకు అందజేసింది. అర్చకస్తు హరి సాక్షాత్, అది ఆ సూత్రం. అర్చకుడు, ఆలయంలో ఉండే అర్చామూర్తి అభేదం, ఇద్దరు ఒక్కరే. అర్చామూర్తిని స్పృశించరాదు. యంత్రం కారణంగా, పాదరసం, గంధకం కారణంగా ఆ అర్చామూర్తిని సేవించి స్పృశించి తాకే యోగ్యత గలవారు ఒకే ఒక్కరు అర్చకుడు, గర్భాలయంలో ఉన్న వ్యక్తి కనుక అతడిని కూడా తాకరాదు. ఇది ధర్మబద్ధంగా మనం తెలుసుకుని పాటించవలసిన అంశం. తాకితే ఏమవుతుంది? తక్షణమే ఏమీ తెలియదు. షాక్ కొట్టిన వ్యక్తికి, విద్యుత్తు తాకిన వ్యక్తికి ఆ క్షణం ఏమీ తోచదు. తాను ఏం కోల్పోయాడో, రూపం నశించిందా, వెలుగు నశించిందా, రంగు పోయిందా, ప్రాణమే పోతుందా, ఏమీ తెలియని స్థితిలో ఉంటాడు. కొంతకాలం తర్వాత పరిస్థితి అనుభవానికి వస్తుంది. ప్రత్యక్షంగా కనిపించే ఈ షాక్, విద్యుత్తు వలయ తాకిడి ఎలా ఉంటుందో పరోక్షంగా ఆలయంలో ఉండే అర్చామూర్తి, అర్చకుడి స్పర్శ కూడా కొంతకాలం తర్వాత తప్పక ఫలితాన్ని చూపించి తీరుతుంది. కనుకనే సనాతన ధర్మం వద్దు నాయనా, వద్దు తల్లి అంటూ నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేసింది. స్పృశించరాదు, తాకరాదు. ఎవరిని? అర్చామూర్తిని, అలాగే అర్చకుడిని కూడా. ఇది విషయం.